టైమ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. మార్చి 14వ తేదీన కాకినాడ జిల్లా పిఠాపురంలోని చిత్రాడ వద్ద జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించనున్న నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఆదివారం జనసేన శ్రేణులు ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. పట్టణంలోని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్ నందు జనసేన పార్టీ అమలాపురం పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో జరపనున్న పార్టీ ఆవిర్భావ సభ ద్వారా జనసేన పార్టీ తరపున భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను, పరిపాలన పరంగా రాష్ట్రంలో రాబోయే మార్పుల గురించి, కూటమి భాగస్వాములుగా చేయాల్సిన కార్యక్రమాల గురించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వివరిస్తారని, అలాగే ఒక రోడ్డు మ్యాప్ను కూడా అందిస్తారని వెల్లడించారు. కోనసీమ నుండి అధిక సంఖ్యలో జనసైనికులు విచ్చేసి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం హలో అమలాపురం చెలో పిఠాపురం పేరుతో జన సైనికులు రూపొందించిన గోడపత్రికను సభలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన కాకినాడ రూరల్ శాసనసభ్యుడు పంతం నానాజీ, రాజోలు శాసనసభ్యుడు దేవ వరప్రసాద్, గన్నవరం శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ, తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ మరియు అధిక సంఖ్యలో జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ మా తరఫు నుంచి ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, ఏ విధంగా రాష్ట్రంలో మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి, కూటమిలో మన భాగస్వాములుగా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, ఏది మన బాధ్యత అనే వాటిపైన ఖచ్చితంగా వివరిస్తాం. ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు. ఆ రోడ్ మ్యాపే మన భవిష్యత్తు కోసం మనం మేనిఫెస్టో. పార్టీ పరంగా మనం నిలబడాలి. ఎంత దుర్మార్గంగా వాళ్ళు వివరించారో గత 5 సంవత్సరాలు మీరు చూశారు. సొంత అమ్మని, చెల్లెని ఏ విధంగా అవమానించారో మీరు చూశారు. అది నాయకత్వం కాదు. స్పందించే నాయకత్వం ఉండాలి, మంచి మనస్తత్వం ఉండాలి. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు తన జేబులో రూపాయి తీశాడో చెప్పండి. ఏ రోజైనా ఆయన రాజకీయ జీవితంలో ఏ రోజైనా తీశాడో చెప్పండి. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో ఎవరు ఆపదలో ఉన్నా సరే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఆయన ప్రజల కోసం అందించారో మీరు చూశారు. ఆ నాయకత్వాన్ని మనం బలపరచుకోవాలి. దానికోసం ఈ సభ. మేమందరం కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది, చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టండి. ఇది జనసేన కలుసుకోవడం మన అమలాపురం నిలబెట్టడానికి మీ పైగా బాధ్యత ఉంది. మీరే ఆ చొరవ చూపించాలి, మీరే ఆ నాయకత్వం చూపించాలి. పార్టీ ఎంతో అవసరం. రాష్ట్రంలో మనం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఈ కూటమిలో మన భాగస్వాములుగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ బాధ్యతని విస్మరించి కోటి ఆశలతో, వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.